హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. నేను ఈ వీడియోలో వచ్చేసి రైలు కోచ్‌లు వివిధ రంగుల్లో ఎందుకుంటాయి అనే దానికి సంబంధించి వీడియోలో తెలియజేస్తాను. దాని మీనింగ్ ఏంటి అనేది కూడా ఈ వీడియోలో తెలియజేస్తానండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే గనక తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. దేశంలో అతిపెద్ద రవాణా వ్యవస్థ అంటే అది రైల్వే అని చెప్పక తప్పదండి. ప్రతిరోజు లక్షలాది మంది తమ తమ గమ్యస్థానాలకు వెళ్తూ ఉంటారు. రైల్లో టికెట్ ఛార్జీలు సైతం తక్కువగా ఉండడంతో సామాన్యులు సైతం రైలు ప్రయాణాన్ని ఎంచుకుంటారు. అయితే భారతదేశం ప్రపంచంలో 4వ అతిపెద్ద రైలు నెట్వర్క్ అనమాట. రైల్వే స్టేషన్లలో వివిధ రంగుల రైళ్లు నిలబడి ఉండడాన్ని మీరు గమనించి ఉంటారండి. నీలం, ఎరుపు, ఆకుపచ్చ, పసుపు రంగుల కోచ్‌లను చూసి ఉంటారు. అలా వివిధ రంగులు ఎందుకుంటాయో మీరు ఎప్పుడైనా గమనించారా? అలా రంగులు ఉండటం వెనక అర్థం ఉందండి. ఈ రంగులు ద్వారానే ఆ కోచ్‌ల ఫీచర్స్‌ని మీరు తెలుసుకోవచ్చనమాట. ఈ కోచ్ ఎక్కడ తయారు చేయబడి ఉంటుందో కోచ్‌ని చూడటం ద్వారా మీరు తెలుసుకోవచ్చండి. కోచ్ రంగు ఆకుపచ్చగా ఉందనుకోండి, అది దేన్ని సూచిస్తుందో చూద్దాము. గరీబ్ రథ్ రైళ్లలో ఆకుపచ్చ రంగు కోచ్‌లను ఉపయోగిస్తారండి. ఇవి కాకుండా మీటర్ గేజ్ రైళ్లలో బ్రౌన్ కలర్ కోచ్‌లను ఉపయోగిస్తారు. బిలిమోరా, వాగై ప్యాసింజర్ వంటి నారో గేజ్ రైళ్లలో లేత ఆకుపచ్చ రంగు కోచ్‌లు ఏర్పాటు చేస్తారండి. వీటిలో బ్రౌన్ కలర్ కోచ్‌లను కూడా ఉపయోగిస్తారు. అలాగే కోచ్ రంగు నీలం ఉంటే దాని అర్థం ఏంటో చూద్దామండి ఇప్పుడు. మనం ఎక్కువగా నీలం రంగు కోచ్ ఉన్న ట్రైన్లలో ప్రయాణిస్తూ ఉంటాము. వీటిని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ అని కూడా అంటారు. ఈ కోచ్‌లు ఇనుముతో తయారు చేస్తారు. ఈ కోచ్‌లలో ఎయిర్ బ్రేకులు అమర్చబడి ఉంటాయి. ఇవి చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో తయారు చేస్తారండి. కానీ దశల వారీగా వాటిని తొలగించి వాటి స్థానంలో ఎల్‌బీహెచ్ కోచ్‌లు ఉన్నాయండి. నేటికి ఈ కోచ్‌లు అనేక మెయిల్ ఎక్స్‌ప్రెస్, ఇంటర్‌సిటీ రైళ్లలో ఉపయోగించబడుతున్నాయండి. ఇవి గంటకు 70-140 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంటాయి. ఇలాంటివి ఎక్స్‌ప్రెస్, సూపర్ ఫాస్ట్ రైళ్లలో కనిపిస్తూ ఉంటుందండి. ఇది ఎయిర్ బ్రేకులతో అమర్చబడి ఉంటుందండి. అలాగే ఎరుపు రంగు గురించి కూడా చూద్దామండి. ఎరుపు రంగు కోచ్‌లను లింక్ ఆఫ్ మెన్ బుష్ అంటే ఎల్‌హెచ్‌బి కోచ్‌లుగా పిలుస్తారండి. ఈ కోచ్‌లను 2000 సంవత్సరంలో జర్మనీ నుంచి తెప్పించారండి. అయితే ఇప్పుడు ఈ కోచ్‌లను పంజాబ్‌లోని కపుర్తలాలో తయారు చేస్తూ ఉన్నారు. ఇవి అల్యూమినియంతో తయారు చేయబడ్డాయి. అలాగే ఇతర కోచ్‌ల కంటే తేలిగ్గా ఉంటాయి. ఈ కోచ్‌లలో డిస్క్ బ్రేకులు కూడా ఉంటాయండి. ఈ ప్రత్యేకత కారణంగా ఈ కోచ్‌లు గంటకు 200 కిలోమీటర్ల వేగంతో వెళ్తాయి. ఈ కోచ్‌లను రాజధాని, శతాబ్ది వంటి హై స్పీడ్ రైళ్లకు ఉపయోగిస్తారు. అయితే ఇప్పుడు ఈ కోచ్‌లను ఇతర కోచ్‌లలో కూడా ఉపయోగించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారండి. ఎర్ర రంగు ఏసీ కోచ్‌లు కూడా ఉంటాయి. వీటిని రాజధాని ఎక్స్‌ప్రెస్‌కు ఉపయోగిస్తారు. పచ్చ రంగులో ఉండే బోగీలను గరీబ్ రథ్‌కు ఉపయోగిస్తున్నారు. ఇక బ్లూ కలర్ బోగీలను శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లకు వాడుతున్నారండి. హంసఫర్ రైళ్లకు ట్రూ డిజిటల్ బ్లూ కలర్‌ను ఉపయోగిస్తున్నారు. వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌పై తెలుపు, నీలం రంగు గీతలుంటాయండి. పసుపు, ఆరెంజ్ రంగు డిజైన్‌లలో ఉండే కోచ్‌లు తేజస్ ఎక్స్‌ప్రెస్‌ను సూచిస్తాయి. ఎరుపు, పసుపు రంగులను కేవలం డబుల్ డెక్కర్ అంత్యోదయ రైళ్లకు మాత్రమే యూజ్ చేస్తున్నారు. ఇక మహామన ఎక్స్‌ప్రెస్ ఊదా రంగులో ఉంటుందండి. గతిమాన్ ఎక్స్‌ప్రెస్ నీలం రంగులో ఉండి పసుపు గీత ఉంటుందండి. ఈ రైలు గంటకు 155 కిలోమీటర్ల కంటే వేగంతో ప్రయాణిస్తుందండి. ఇదండి వీడియో అయితే. రైలు కోచ్‌లు వివిధ రంగుల్లో ఎందుకుంటాయి, దాని అర్థం ఏంటి అనే దానికి సంబంధించి వీడియోలో తెలియజేశాను. మీకు ఈ వీడియో గనక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.